మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకం నుండి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపురులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేము వెళ్ళి చూద్దాము రండని ఒకరితోనొకడు చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకుని ఉన్న శిశువును చూచిరి. తొట్టిలో పడి ఉన్న శిశువును చూచిరి. ఆదివారము చేరువచ్చిన వారలారా, దేవనామంలో మనకెల్లరికును కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మరి ఈ నెలంతా ఆనంద మాసము. ఈ నెల ఆనందం, సంతోషం. మరి గత నెలంతా కూడా రెండో రాకడ గురించి చెప్పాం. మరి ఈ నెల మొదటి రాకడ. ఈ నెల ఏటట మొదటి రాకడ. పిల్లరా, మరి రెండవ రాకడ జరగలేదు, కానీ మరి రెండవ రాకడ గురించి మాట్లాడాము. మొదటి రాకడ జరిగిపోయింది. జరిగిపోయిన దాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. జరిగిపోయిన దాన్ని పండగ చేస్తున్నాం. పిల్లరా, మనము ఏ విషయములో అయినా జరిగిన దాని కొరకు చేస్తామా, జరగలేని దాని కొరకు చేస్తామా? మనము ఏదైనా కార్యక్రమం ఉంది, ఏదైనా పనులు ఉన్నాయి, ఏదైనా కార్యం చేయాలి, ప్రార్థన చేయాలి, జరిగిపోయిన దాని కొరకు చేస్తామా, జరగని దాని కొరకు చేస్తామంటే జరగని దాని కొరకే ప్రార్థన చేస్తాం. ఈ యొక్క లలితమ్మ కూతురు ఉంది. ఈ అమ్మాయి చదువుతుంది. ఈ అమ్మాయి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వస్తే ప్రార్థన చేస్తామా? ఇంకా ఉద్యోగం కొరకు ప్రార్థన చేయం. అలాగే రాలేదనుకోండి, ఏం చేస్తాం? ఈ అమ్మాయి చక్కగా ఉద్యోగం రావాలనైనా అని మనం ప్రార్థన చేస్తాం. అలాగనే రెండవ రాకడ పండగ చేసాం, జరగలేదు. కానీ ఎందుకు చేసాం? జరగలేదు కనుక చేసాం. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, రెండవ రాకడ గురించి బాగా విపులంగా చెప్పండి అన్నారు. ఎందువలన? జరగలేదు కనుక. ఇప్పుడు చెప్తున్నాను కదా, వేళ ఈ నెల ఉంది, క్రిస్మస్ పండుగ చేస్తాం. ఎందుకు చేస్తాం? పండగ కనుక. మరి జరిగిపోయింది కదా, జరిగిపోయినా మనం మరలా చేస్తున్నాం. తప్పేమీ లేదు. పండగ చేస్తే ఇప్పుడు ఆరాధన ఉంది, 10 మంది వస్తారు. పండగ ఉంది, ఎంతమంది వస్తారు? 20 మంది, 30 మంది వస్తారు. అంటే పండగ మెండిగా చేస్తే మరి పండగకి ఎప్పుడు లేని జనులు వస్తారు. అందుకే పండగ పెట్టారు. పండగ నాడైనా కొత్త బట్టలు కట్టుకుంటారు, పండగ నాడైనా సిద్ధపడి వస్తారు, పండగ కదా అని. అలాగా ఈ నెలలో అనేక చోట్లలో మరి వారి స్తోమతను బట్టి పండుగలు చేస్తుంటారు. కొందరు వారి స్థితిని బట్టి వారి పండుగలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రభువు పుట్టారని గొల్లలకి, జ్ఞానులకు, దేవదూతలకు ప్రియులారా వర్తమానం తెలిసింది. గొల్లలకి వర్తమానం వెళ్ళింది, జ్ఞానులకు వర్తమానం వెళ్ళింది, మరియ యేసేపులకి వర్తమానం వెళ్ళింది. చూడండి, ఈ వర్తమానం వినిన వెంటనే మరి వారు వెంటనే చూడండి 12వ వచనము చూసుకుంటే 12వ వచనం, ఒక శిశువును పొత్తు గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకునేట
మీరు చూచెదరు. కనుక ప్రియులారా, బెత్లెహేములో ఒక పశువుల పాక ఉంది. ఆ పశువుల పాకలో ఒక తొట్టి ఉంటుంది, పశువుల తొట్టె. ఆ తొట్టిలో ఉన్న ప్రభువుని శిష్యును చూచెదరు. ఇంకా కిందకు చూద్దాం, చూడండి 15వ వచనం. ఆ దూతులు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపురులో జరిగినదా ఈ కార్యమును ప్రభు మనకి తెలియచేస్తున్నాడు. మనము బెత్లెహేము వెళ్ళి చూద్దాము రండి నువ్వు ఒకరితోనొకడు చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియును యేసేపును తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూచిరి. ప్రియులారా, గమనించండి, ఇక్కడ ప్రభువును చూచుట వేలటండి, ప్రభువుని చూచుట. ప్రియులారా, మరి దైవజనుడు చక్కని మాట అన్నారు. ఏమన్నారంటే, నరుడు దేవునితోనూ దేవుడు నరుడితోనూ మాట్లాడుటే సరైన మతము అన్నారు. నరుడు దేవునితోనూ దేవుడు నరుడితోనూ మాట్లాడుటే సరైన మతం. మాట్లాడంది మతము కాదు. మీరు ఆరాధనకు వచ్చారమ్మా, మీరు ఏ అనుభవం కలిగి ఉండాలి? ప్రభువును చూచే అనుభవం కలిగి ఉండాలి. ఇక్కడ ఎవరిని చూడడానికి వచ్చారు చెప్పండి? తొట్టిలో ఉన్న బాలుని చూడడానికి. ఎవరెవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. తొట్టిలో ఉన్న ప్రభువుని చూస్తున్నారు. తొట్టిలో ఉన్న ప్రభువుని దేవదూతలు ఎలా చూస్తున్నారు? వంగి తొంగి చూస్తున్నారు. అలాగే మరియా యేసేపులు కూడా చూస్తున్నారు అనే కదంటారా. మరియా తొట్టి దగ్గరికి వచ్చింది, అలాగే యేసేపు తొట్టి దగ్గరికి వచ్చాడు. ఎవరిని చూస్తున్నారమ్మా? ఎవరిని చూస్తున్నారు? ప్రభువుని చూస్తున్నారు. ప్రియులారా, మరి జ్ఞానులు వారు కొన్ని వస్తువులు తీసుకుని వచ్చారు. ఎవరి దగ్గరికంటే ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. వారు జ్ఞానులు ఏమేమి తీసుకొచ్చారు? బంగారము, బాళము, సాంబ్రాణి. వారు తెచ్చి వారు పెట్లు ఇప్పారు. తొట్టి దగ్గర మోకాళ్ళు వేశారు. తొట్టిలో ఉన్న ప్రభువుకి ఆ యొక్క కానుకలు తీసుకుని వచ్చారు, వస్తువులు తీసుకొచ్చారు. వారు కూడా ఎవరిని చూస్తున్నారు? ప్రభువుని చూస్తున్నారు. బాగా వినండి ప్రియులారా, మనము ఏ అంతస్తు కలిగి ఉండాలి? ఏ అనుభవం కలిగి ఉండాలి? ఏ అంతస్తు కలిగితే మనం ప్రియులారా నూరంతల దీవెన? ప్రియులారా, ఒక మాట చూడండి. యోహాను సువార్త చూసుకుంటే 20వ అధ్యాయము 20వ అధ్యాయం చూద్దాం, చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము మనసును చూడండి, బాలుని మనసున్న చూడండి, బాలుని మనసున్న చూడండి. బాలునట మనసు పెట్టి చూడాలట. మనసు ఒక చోట, మనిషి ఒక చోట ఉంటే బాలుడు కనబడతాడా? కనబడు. బాలుని ఎలా చూడాలట? మనసు పెట్టి చూడాలి, మనసుంచి చూడాలి. చూడండి 20వ అధ్యాయంలో ఇక్కడ చక్కగా కనబడుతూ ఉంది. 5వ వచనం. వంగి నారబట్టలు పడిట చూచును కానీ అతడు సమాధిలో లేడు, ప్రవేశించలేడు. మరలా ఇంకో మాట చదువుదాం, చూడండి. సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తలరుమాలు పడి ఉండుటయు వేరొక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. చూడండి, ఒకటి తలరుమాలు. ఏటమ్మా ధ్యానించి ఏం చూశాడు? పేతురు యోహాను తల, ఇంకోటి
నారబట్ట పడి ఉంట చూచారు. ప్రియులారా, ఒకటి తల రుమాలు చూచారు, రెండు నారబట్ట చూచారు. ఇక్కడ ఒక మాట కనబడతా ఉంది 18వ వచనంలో, మగ్దలేని మరియా వచ్చి నేను ప్రభువును చూచి తిని. చాలు. ఇక్కడ ఏమంటుంది మరియా? మగ్దలేని మరియా ఏమంటుందమ్మా? నేను ప్రభువుని. సీమోను పేతురు ఎవరు చూశారు? తల రుమాలు చూశారు, నారబట్ట చూశారు. మరియా ఎవరు చూసింది? ప్రభువుని చూచి తిని. ఒకటి నారబట్ట, రెండు అండి తల రుమాలు, మూడు ప్రభువుని చూచుట. అర్థమవుతుందా? కనుక ఒకటి తల రుమాలు, రెండు నారబట్ట, మూడు ప్రభువుని. ఒకటి 30 దొంతులు, రెండు 100 అంతులు, 60 దొంతులు, మూడు 100 అంతులు అన్నారు. నారబట్ట చూచుట 30 దొంతులు, తల రుమాలు చూచుట 60 దొంతులు, ప్రభువుని చూచుట. మనం ఏ అంతస్తు ఉండాలి? మరి ఏ అంతస్తు కలిగి ఉండాలి? ఏ అనుభవం కలిగి ఉండాలి? ఏ అనుభవంతో ఉండాలి? నారబట్ట చూచుట మంచిదా? తల రుమాలు చూచుట మంచిదా? ప్రభువుని చూచుట మంచిదా? చెప్పండి అమ్మా. మరి మగ్దలేని మరి ఏమంటుంది? నేను ప్రభువుని చూచి తిని. ప్రభువుని చూచే అంతస్తు మంచిది. ప్రభువుని చూచే అంతస్తు మంచిది. ప్రియులారా, ప్రభువుని నేను చూచానని చెప్పడం కాదు, ప్రభువుని చూపించాలి. ఈ మాటలు బాగా అంటే, నేను చూశానమ్మా, నాకు దర్శనం వచ్చిందమ్మా అని నేను చెప్పడం గొప్ప కాదు. ఏం చేయాలి? చూపించాలి. చూపించిన వాడే యెహోవాయే, స్థాపించిన వాడు దాసుడు, యువరాజు వల్లని బయటకు రమ్మని పిలిచిన ప్రభు బయలుపరిచెను. చూపించాడు బైబిల్ మిషన్, స్థాపించాడు దైవజనుడు. అలాగా మరి మనకి స్వస్థశాల ఉంది. ప్రియులారా, మొన్నటి దినాన్ని చాలా మంచి అనుభవం. ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవంతో ఉన్నారు, ప్రార్థన చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దర్శనం చెప్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవానికి మాట్లాడుతున్నారు. ఒకరు భాషలు మాట్లాడుతుంటే, ఒకరు ప్రవచనాలు చెప్తుంటే, ఒకరు దర్శనాలు చెప్తున్నారు. ఒక్కొక్కరు కనుక నేను చెప్పడం మంచిదా, వారు సంఘం చెప్పడం మంచిదా? సంఘం చెప్పడం మంచిది. సంఘం చూచటం మంచిది. సంఘం చూచే అనుభవం కలిగి ఉండాలి. సంఘానికి చూసే అంతస్తు కలిగి ఉండాలి. ఏ అనుభవం ఉండాలంటే ప్రభువును చూచే అంతస్తు కలిగి ఉండాలి. కనుక ఇక్కడ మరియా ఏమంటుంది? నేను ప్రభువుని చూచి తిని అంటాం. కనుక చూడండి, ఇందాక పశువుల తొట్టి దగ్గరికి వచ్చారు. మరియా వచ్చింది, యోసేపు వచ్చాడు, అలాగే మరి గొల్లలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు. తొట్టిలో ఉన్న ప్రభువుని ఏం చేస్తున్నారు? చూస్తున్నారు. ప్రియులారా, అందుకని మరి ఈ యొక్క డిసెంబర్ మాసం ఈ నెలలో ఎలాగ మనమట ప్రభువుని బాలుడైన యేసుని మరి చూడాలట. బాలుడైన యేసుని మనము మరి చూచే అంతస్తు కలిగి ఉండాలి. గత నెలలో ఉంది. గత నెలలో ప్రియులారా, రెండవ రాకడలో ప్రభు వస్తారో అలా చూడాలట. రెండవ రాకడలో ప్రభు ఎలాగొస్తారో, రెండవ రాకడ గుర్తులు చూడాలట. మరి ఈ నెలలో ఎలా చూడాలి? అండ్ తొట్టిలో ఉన్న ప్రభువుని చూడాలి. ప్రియులారా, ఆనాడు హృదయమణి తోటేలో నేయుండు మని మర్రా బెట్టుకో, మర్రా బెట్టుకో. పశువుల తొట్టిలో ఉండి మరపెడుతున్నాడు. వేళ మన హృదయం అనే తొట్టిలో ఉండి ఏం చేయాలట?
మొరపెట్టాలి. మనము ఏమని మొరపెట్టాలి? ప్రభువుని మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు మనం ఎవరిని చూస్తాం? ప్రభువుని చూస్తాం. ప్రియులారా, ఈ నెలలో తొట్టులో ప్రభు ఉన్నట్టు, లేకపోతే మొన్నసారి రేకొనపాలెంలో రమణమ్మ గారని అంటున్నది ఆవిడ, అయ్యా మా ఇల్లు మెట్లు బాలుడు ఎక్కుతున్నాడండి అని. వాళ్ళ ఇంట్లో మెట్లు ఎవరు ఎక్కుతున్నారట? చిన్న కుమారుడు మెట్లు ఎక్కుతున్నాడు అండి అంటుంది. అంటే ఆ ఇంటికి ఎవరు వెళ్ళారు చెప్పండి? బాలుడైన యేసు, బాలుడైన ప్రభు ఆ ఇంటిలోనికి వెళుతున్నాడు. కనుక మనం ఏ అంతస్తు కలిగి ఉండాలంటే, మన ఇంటిలోనికి ప్రభు వస్తున్నట్టుగా, బాలుడిని చూస్తున్నట్టుగా మనం కలిగి ఉండాలి. అయ్యా నేను ప్రభువుని ఎత్తుకున్నానండి, నేను ప్రభువుని ముద్దు పెట్టుకున్నానండి, నేను ప్రభువుని హత్తుకున్నానండి. ఏ అనుభవం ఇది ఏంటి? చూడండి, మరి కీర్తన 2వ కీర్తన మరి చివరి వచనాల్లో, కీర్తన గ్రంథము 2వ అధ్యాయం చూసుకుంటే 12వ వచనం, ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని యెడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. చూడండి, మరి ఆయన కోపము త్వరగా రగులుకొనును. చూడండి, పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు. మా మనవరాలే ఉంది, మా పెద్ద మనవరాలు ఉంది, 2 మనవరాలు. వీళ్ళు ఇప్పుడు ఏ అనుభవం? ఎవరైతే బాగా చూస్తారో వారింటికి వెళ్తారు, ఎవరైతే చక్కని చాక్లెట్లు బిస్కెట్లు పెడతారో వారి చేతుల్లోకి వెళ్తుంటారు, ఎవరైతే ముద్దు పెట్టుకుంటారో బాగా వారి యొక్క హృదయాల్లోకి, వారి యొక్క ఒడిలోకి వెళ్తారు. మరి సరిగా చూడలేదనుకోండి, గిల్లుతూ కొడుతూ ఉన్నారనుకోండి, వారి ఒడిలోకి వస్తారా పిల్లలు? రారు. కనుక మనం హృదయం అనే తొట్టులోనికి రావాలంటే, మన ఇంటిలోనికి రావాలంటే ఆయన ఏం చేయాలి? ప్రేమించాలి, ఎత్తుకోవాలి. బాలుడు ఉన్నాడండి పిల్లల ఉయ్యాల్లో ఉన్నాడు. ఉన్న బాలుడిని ఏం చేస్తాం? తీసుకుంటాం, 2 చేతులతో తీసుకుని ఏం చేస్తాం? అత్తుకుని ఏం చేస్తాం? ముద్దు పెట్టుకుంటాం. కనుక అంత ముచ్చటగా ఉన్నాడు కనుక మనం ఏం చేస్తాం? ఎత్తుకుంటాము, ముద్దు పెట్టుకుంటాం. ముద్దు పెట్టుకునడి ఉయ్యాలో, ముచ్చట తీరంగా ఉయ్యాలో. తొట్టిలో ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు, ముచ్చటగా ఉన్నాడు. కనుక ఒక్కొక్క అమ్మ ఉందంటే మరి ఎంత మాత్రం కూడా విడిచిపెట్టదు, ముద్దు పెడతానే ఉంటాను. కనుక ముచ్చట తీరే వరకు కూడా ముద్దు పెడతానే ఉంటారు. కనుక మరి ఈ యొక్క నెలలో మరి ప్రభువుని, బాలుడైన యేసుని మనం ఏం చేయాలట? హత్తుకోవాలి, ఆయనను ఎత్తుకోవాలి, ఆయనను ముద్దు పెట్టుకోవాలి. లేకపోతే ఆయన మన మీద ఏం చేస్తాడట? కోపికిస్తాడు. ప్రియులారా, కోపికించినప్పుడు ఆయన ఏమవుతాం? మనం ఏమవుతాం? దారి తప్పి నశిస్తాం. ప్రియులారా, మరి ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులవుతాం. కనుక మనం సరిగా ప్రేమించకపోతే మన మీద కోప్పడతాడు. మనం ప్రేమిస్తే మరి కుమారుడు మరి ప్రేమించిన మనము ఏమవుతామంటే ధన్యులమవుతాం. కనుక ఇక్కడ ప్రియులారా, మరియ యోసేపులు ప్రభువును చూస్తున్నారు, గొల్లలైన వారు ప్రభువును చూస్తున్నారు, జ్ఞానులైన వారు ప్రభువుని చూస్తున్నారు. కనుక మరి ఈ నెలంతా మనము ఏ అంతస్తు కలిగి ఉండాలంటే, ఏ అనుభవం కలిగి ఉండాలంటే ప్రియులారా, మరి ప్రభువును చూచే అనుభవం కలిగి ఉండాలి. ఒక మాట ఆదికాండము 32వ అధ్యాయము చూసుకుంటే ప్రియులారా, ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. అందులో చూడండి, 32వ అధ్యాయం, ఆదికాండము 32వ అధ్యాయము మరి 30వ వచనంలో చూసుకుంటే చూడండి, యాకోబు నేను ముఖాముఖిగా దేవుని
చూచి తిని ఆయనను నా ప్రాణము దక్కించుకుంటుందని ఆ స్థలమునకు పెనీలని పేరు పెట్టాను. ఏంటంట ఇక్కడ ఏమంటున్నారంటే యాకోబు నేను ముఖాముఖిగా చూచి తిని. మరి ప్రియులారా, గొల్లలు ఎలా చూస్తున్నారు? ముఖాముఖిగా చూస్తున్నారు. జ్ఞానులు ఎలా చూస్తున్నారు? ముఖాముఖిగా చూస్తున్నారు. అలాగే మరియ యేసేపులు ఏం చేస్తున్నారు? ముఖాముఖిగా చూస్తున్నారు. కనుక ప్రియులారా, మనము కూడా అదే అంతస్తు కలిగి అదే అనుభవం కలిగి మనం ఉండాలి. ఇక్కడ యాకోబు ప్రియులారా మరి ఎవరితో ముఖాముఖిగా చూస్తున్నాడు? ప్రభువుని ముఖాముఖిగా చూస్తున్నాడు. ప్రియులారా, మానవులమైన మనము మరి ప్రభుతో మాట్లాడాలంటే, ప్రభువుని ముఖాముఖిగా చూడాలంటే ప్రియులారా ఒక నిమిషం చేస్తే సరిపోద్దా? ఒక 5 నిమిషాలు చేస్తే సరిపోద్దా? ప్రియులారా ఒక 10 నిమిషాలు చేస్తే సరిపోతుందా? గంటల తరబడి వేకువని లేచి ప్రభుతో మాట్లాడితే ప్రభు మనతో మాట్లాడతాడు. కనుక యాకోబు ఎవరిని చూస్తున్నాడు? ప్రభువుని చూస్తున్నాడు. అందుకని యాకోబు గెలిచాడు. యాకోబు ఏమయ్యాడు? గెలిచాడు. ప్రియులారా, మనం గెలాలి. ఒక వివాహం చేయాలండి ఒక అమ్మాయికి. మరి చేయాలంటే, గెలాలంటే మనం ఏం చేయాలి? ప్రభువును చూడాలి. అలాగే మన పిల్లలు ప్రయోజకులు కావాలి. ప్రియులారా, ప్రయోజకులు కావాలంటే మనం ఏం చేయాలి? ప్రభువుని చూడాలి. యాకోబు ప్రభువుని చూచాడు కనుక గెలిచాడు. ప్రభు అన్నారు, అబ్బాయి తెల్లవారుతుంది కదా, నేను వెళతాను అంటే నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. చూసారా ఎలాంటి పట్టు పట్టాడో ఏంటి? ఎలాంటి పట్టు? బలమైన పట్టు పట్టుకున్నాడు. కనుక ప్రియులారా గమనించండి. కోతి పిల్ల ఉంటుంది చూడ. నేను కొండల్లోకి వెళ్ళినప్పుడు, ఆరకుత్తూరు గట్ట వెళ్ళినప్పుడు కోతులు కనపడుతూ ఉంటాయి. తల్లి ఏం చేస్తుంది? ఆ కొమ్మ ఎతికి ఈ కొమ్మ ఎతికి పరిగెలాడుతూ ఉంటుంది. పిల్ల ఏం చేస్తుంది? పట్టుకుని ఏలబడుతూ ఉంటుంది. కనుక మరి తల్లి పట్టు అయినా వదిలేస్తుంది కానీ పిల్ల వదులుతుంది అంటారా? తల్లి పట్టు వదిలేస్తుంది, కొమ్మ జారిపోతుంది, చేతులు జారిపోతుంది. ఎన్ని జారిపోయి పడిపోయినా కానీ ఈ పిల్ల పట్టు వదలదు, పిల్ల గట్టిగా పట్టుకుంటారు. అలాగా మనం పిల్లరా పట్టు విడిచిపెట్టకుండా, యాకోబు పట్టు విడిచిపెట్టలేదు. పట్టు ఏమాత్రం విడిచిపెట్టేవాడు కాదు. కనుక ఏమంటున్నాడు? నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ప్రభు ఏమంటున్నారు? అబ్బాయి తెల్లవారుతుంది కదా, నేను వెళ్ళాలి అంటున్నాడు ఆ అధ్యాయంలో. కానీ నీవు నన్ను దీవించు అన్నాడు. అలాగా పట్టుదల కలిగి ఉండాలి. పిల్లరా, నేనే ఉన్నాను. నెల దినాలు పండుగలు పెట్టాలి. ఎక్కడో పండుగ పెట్టాలి, రేకోనపల్లిలో పండుగ పెట్టాలి, ఆరకుత్తూరులో పండుగ పెట్టాలి, ఫస్ట్ వరకు కూడా పండుగలు పెట్టాలంటే ఏం చేయాలి చెప్పండి? పట్టు కలిగి ప్రార్థన చేయాలి. నాయన ఇక్కడ పండగకి కొంతమంది అయినా వస్తారా రారా? అలాగే రేకోనపల్లిలో నాయన అక్కడ చూస్తే ఎవరు లేరు, 10 మంది అయినా వస్తారా రారా? ఏంటండి రాకపోతే పండగలా ఉంటుందా? పండగలా ఉండదు. ఏంటట? పండగన్న మెండుగా చెయ్యకున్న దండగా, పండగన్న మెండుగా చెయ్యకున్న దండగా. ఇవాళ చూడ మన చర్చ మనకు కలిగిందే సూపులెట్లు ఇట్టాం, సీరియల్ ఇట్టాం, స్టార్ ఇట్టాం. పండగలా ఉందా లేదా? మరి మీ ఇళ్ళలో అలాగా స్టార్ పెట్టండి, ఫస్ట్ తారీఖు రాబోతుకి అన్నాను. స్టార్ ఇట్టారా? దండుగా వస్తుందేమో. ఏమవుతుంది? పండగన్న మెండుగా చెయ్యకున్న దండగా. అంటే చేయకపోతే దండగా, చేస్తే మెండిగా చేయాలి. ప్రియులారా, పండగ చేయాలి. అయ్యగారు పండగ చేశారు కానీ ఏం బాలే, అయ్యగారు సభలు పెట్టారు కానీ ఏం బాలే, అయ్యగారు రాకడ పండుగ పెట్టారు కానీ ఏం బాలే. అంటే పండగలా ఉందంటారా? బాగలేదు. పండగ ఎలా ఉండాలి? మెండుగా ఉండాలి. ప్రియులారా, అలాగా
మరి ఇక్కడ ఆ గెలాలి, పండగలు మెండుగా జరగాలి. ఏం చేయాలి చెప్పండి? రాత్రి ప్రియులారా రాజమండ్రిలో 2 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి మరి అక్కడ రొగ్గులు కొన్నాం. ఏటేటా సుందరయ్య గారని సబ్ రిజిస్టర్ గారు ఆయన చక్కగా ఏటేటా రొగ్గులు కొంటారు. ఆయన తుల్లో కూడా పంచిపెట్టాం, కాకినాడలో కూడా పంచిపెట్టాం. 110 రొగ్గులు కొన్నాం. ఈ ఎవరికంటే మరి రోడ్డు మీద పడుకుంటారు కదా అనాథులు, వాళ్ళకి కప్పడానికి. ప్రియులారా మరి మరి అవ్వబోతుగా అక్కడ ఆ యొక్క కప్పడం రాత్రి 1 గంట అయిపోయింది. ఇంటికి రాబోతుకి 3 అయిపోయింది, పడుకోపోతుకి 3:30. మరి ఏం చేయాలి? కష్టపడాలా కష్టపడకూడదా? కష్టపడాలి. మరి ఆ పండగకి పాస్టమ్ గారు ఏమంటారు? చీరన్న కొనలేదు పండగకి అంటారు. వస్తూ చీర కొనుక్కొచ్చాం. మా అమ్మాయి ఏమంటుంది? మా నాన్న పండగకి ఏమి కూడా కొనలేదు. కనుక మరి ఏం చేయాలి? కష్టపడాలా కష్టపడకూడదా? కష్టపడాలి. పిల్లల కష్టపడాలి, పండుగలు చేయాలి, ఇంటిలో అన్ని వెలుతులు సమకూర్చాలి. వెలుతులుగా ఉండకూడదు. కనుక కష్టపడాలంటే పాటుపడాలి, ప్రయాసపడాలి. మీరు ప్రయాసపడదా అన్న పని లేదు, మీరే ఉన్నారు. మాకు చేయాలని ఉంది కానీ పని లేదు. పని ఎలాగొస్తుంది? పోరాడాలి, పెనిగిలాడాలి. కనుక పిల్లరా గమనించండి, మనకి మరలా తెల్లవారితే ఆరాధన. కనుక ఎందుకంటే చెప్తున్నాను, దేవుడు పనిస్తాడు. మనం ఎవరిని చూడాలి? ప్రభువుని చూడాలి. కనుక మరియ ఎవరిని చూసింది? ప్రభువుని. సీమోను ఎవరిని చూశారు? నారబట్టలు చూశాడు. పేతురు ఎవరిని చూశారు? తలరుమాలు చూశారు. నారబట్ట చూడడం మంచిదా? తలరుమాలు చూడటం మంచిదా? ప్రభువుని చూచటం మంచిదా? ప్రభుని చూచే అంతస్తు కలిగి ఉండాలి, ప్రభుతో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి. మరి ప్రభువుని చూసే అంతస్తు కలిగి ఉంటే ఎంతట? 100 దీవెన. కనుక మనం 100 దీవెన పొందాలి. ప్రియులారా, పొందాలంటే మనము ప్రభువుని చూడాలి. చూడండి, గమనించండి. మరి కొత్త నిబంధన రాబోతుకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం ఇక్కడ చక్కగా కనబడతా ఉంటుంది. 13వ అధ్యాయం 12వ వచనంలో, 13వ అధ్యాయము 12వ వచనం. ఈ కొత్త నిబంధనలో చూడండి, ఇప్పుడు అద్దములో చూచునట్టు సూచనగా చూచుచున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టికి ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడి ప్రకారము పూర్తిగా ఎరుగుదును. చూసారా? ఇప్పుడు ఎలా కనబడుతున్నారట? పాస్టర్ గారు ప్రార్థన మరి ముఖాముఖిగా చూస్తారు కదా అంటున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు ఎలా కనబడతారట? ఆయన అద్దం ఉందండి. అద్దంలో ఎలా కనబడతారు? తేటగా కనబడతారా? ఇప్పుడైతే అద్దంలో చూసినట్టు మీరు చూస్తారు. రేపైతే ముఖాముఖిగా. రేపైతే ఏంటట? ముఖాముఖిగా. ప్రియులారా, మరియ యేసేపులు ప్రభువుని చూశారు. గొల్లలైన వారు ప్రభువుని చూశారు. జ్ఞానులైన వారు ప్రభువుని చూశారు. కనుక ఈ నెలంతా కూడా మనం మరి క్రిస్మస్ పాటలే పాడుకోవాలి. ప్రార్థన చేసిన క్రిస్మస్ సంబంధించినట్టుగానే ఉండాలి. వాక్యమైన మరి క్రిస్మస్ సంబంధించినట్టుగానే ఉండాలి. మరి అట్టి రీతిగా మనం ఆ అనుభవంలో ఉంటే ఎవరిని చూస్తాం? ప్రభువుని చూస్తాం. గొల్లలే కాదు చూడడం, మనం కూడా చూస్తాం. జ్ఞానులే కాదు, మనము కూడా చూస్తాం. చాలామంది అంటారు, అయ్యా నేను తొట్టిలో ఉన్న ప్రభువుని చూశానండి, అయ్యా మా ఇంటిలో తొట్టి ఏర్పడింది అయ్యగారు అని చెప్తూ ఉంటుంటారు. కనుక మరి చూచే అంతస్తు మనం కలిగి ఉండాలి. దేవుడు కొత్త మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రేకుడైన మా తండ్రి, ఈ రాత్రి కాలమందు మీరు పరిశుద్ధులుండి ఈ మాటలు వినిపించినాయి. బెత్లెహేము బాలుడైన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.